నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. పూర్వకాలం నుండి అంటే పాత సినిమాల దగ్గర నుండి కూడా వందలు లేకపోతే సంవత్సరం వాడిన సినిమాలకి ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తుండేవారు, ఎప్పుడో అప్పుడు రిలీజ్ చేస్తూ ఉండేవారని చెప్పి మనం వింటూ ఉన్నాం మన పెద్దల దగ్గర నుంచి. బట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ ట్రెండ్ మొదలైందనే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అంటే శివరాత్రి రోజు వేసేటవాళ్ళు, రాత్రంతా హిట్ సినిమాలు శివరాత్రికి థియేటర్లు తీసుకొని. ఇప్పుడు పుట్టినరోజులు అని చెప్పి ఏదో ఒక అకేషన్ తీసుకుని ఏదో ఒక సినిమా హిట్ అయిన సినిమాల్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ అంటూ. ఇప్పుడు అలానే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రితో చాలా మంచి మాస్ ఇమేజ్ వచ్చేసింది ఆయనకి. ఓకే, ఆ సినిమాని ఆయన బర్త్డే 20th కాబట్టి ఆ సందర్భంగా మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో అయితే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మీరు చెప్పండి ఏంటి అది. ఓవరాల్గా ఏం జరిగిందంటే ఎన్టీఆర్ 20కి మే 20కి ఆయన బర్త్డే రోజు ఆ ఫ్రైడే ముందు ఫ్రైడే ఏమొస్తుంది, మే 17th వస్తుంది. సో ఒక సినిమా రిలీజ్ చేద్దాం ఆయనది. అందరు ఈ ట్రెండే కదా. ఇప్పుడు మొన్న ఆయన ఆరెంజ్ రిలీజ్ చేసుకున్నాడు. అండ్ బాలకృష్ణ గారికి ఏమో చెన్నకేశవ రెడ్డి రిలీజ్ చేశారు. అంటే ఆ సినిమా మీద వాళ్ళకి నమ్మకం, అంటే కొన్ని సినిమాలు బాగా నమ్మకం ఉండి అరే అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకు ఫ్లాప్ అయింది అనిపిస్తుంది. అంతెందుకు రాంపోతినేనికి కూడా జగడం ఎంత మంచి సినిమా తెలుసా నీకు? మంచి సినిమా అది ఎందుకు ఫ్లాప్ అయింది ఎవరికి తెలియదు ఇప్పటివరకు. అండ్ ఇంకొకటి మహేష్ బాబు కూడా 1 ఎంత మంచి సినిమా, ఇట్లా కొన్ని ఉంటాయి. అప్పుడు వీళ్ళ బర్త్డేస్ ఆ టైంలో ఇప్పుడు ఆరెంజ్ కూడా అట్లనే ఏదో ఫ్లాప్ అయింది అన్నారు. అవన్నీ మళ్ళీ రిలీజ్ చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు చేస్తారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం భిన్నంగా జరిగింది. బాగా హిట్ అయిన ఖుషిని మళ్ళీ రిలీజ్ చేశారు, అది వేరే వేషం. దాని బదులు ఇంకేదన్నా కొంచెం అటు ఇటు ఉండి హిట్ అనే ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు ఇదేం సినిమా అనేవి చేసినా అయిపోయేది. అట్లా ఎవరి సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు సింహాద్రికి యాక్చువల్గా దీంట్లో ఉన్న రీజన్ ఏంటంటే ఫస్ట్ సెలెక్షన్ చేశారు ఎన్టీఆర్కి ఏ సినిమా చేద్దాం. ఈయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు కదా, ఆ పాన్ ఇండియా లాంటి సినిమాని మళ్ళీ చేద్దాం అంటే ఆ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు. ఆ కాంబినేషన్ అంటే సేమ్ రాజమౌళి కాంబినేషన్లో ఉన్న సినిమా ఏదైనా మళ్ళీ అదే కీరవాణి గారు చేసినటువంటి మూవీ ఏదైనా ఉందా? ఎందుకు లేదు, ఉన్నాయి. ఆయన చేస్తూనే ఉన్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి సింహాద్రి నుంచి యమదొంగ నుంచి ఇప్పుడు RRR వరకు వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడు ఇదే. సింహాద్రి సినిమాని తీసుకున్నారు. సింహాద్రి సినిమాలో వీళ్ళందరూ కాకపోతే ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది కదా, యమదొంగని చేయొచ్చు కదా. వద్దు, యమదొంగ అనేది అదొక టైప్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ. మళ్ళీ దాన్ని మనం ఏదో చేసినట్టు ఉంటుంది. అది ఆల్రెడీ హిట్ ప్రూవెన్ సినిమా, అది కూడా హిట్టే. కాకపోతే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఇంకొకటి సింహాద్రిలో వాళ్ళు చేసిన ఇంకో ప్రయోగం ఏంటంటే ఆ పాటలన్నీ ఫ్లాప్ పాటలు. ఇంతకుముందు కీరవాణి కంపోజ్ చేసి ఇష్టంగా కంపోజ్ చేస్తే ఆ పాటలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ ఫ్లాప్ పాటలన్నీ ఏరి మళ్ళీ అదే మ్యూజిక్తో దీంట్లో పాటలు వేసి ఇవి హిట్ అయ్యాయి. అది ఏంటో ఎవరికి అర్థం కాలంటే అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తే బాగుంటుంది. అమ్మాయిన నాన్నైన సాంగ్ ఉందా, అది కూడా అప్పట్లో ఎప్పుడో రిలీజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇంకా ఒక టైప్ వచ్చింది. అట్లాగే అన్ని పాటలు కూడా. సో అట్లా ఈ మూవీని కనుక ఒక్కసారి ప్రేక్షకులకి విడుదల చేయాలి. సింహాద్రి సినిమాలోనే కదా గండు చీమ అంటూ ఒక సాంగ్ ఉంటుంది. చీమ 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 గండు చీమ అదే చీమ 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 అది సిమ్రాన్ పాట. ఇది భూమికకి సంబంధించి గండు చీమ అంటూ ఒక పాట ఏది ఉంటుంది, హిట్ సాంగ్. అది నాకు అంత ఐడియా లేదు, గండు చీమ ఏంటో నాకు నిజంగా ఐడియా లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఈ సినిమాని రిలీజ్ చేస్తే వీళ్ళు ఈ కొత్త ఎన్టీఆర్ని కూడా జనాలకు పరిచయం చేసినట్టు ఉంటుంది. దీంతో పైగా ఎన్టీఆర్ కొత్త లుక్ లో మనం అలవాటు పడిపోయాం, కానీ మరి పాత లుక్ సింహాద్రి ఎంత బొద్దుగా. దాంతో జనాలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా అందరు ఈయన ఇంతకుముందు ఇలా ఉండే సినిమా కోసం ఇలా మారాడు అనేది ఇంకో ప్లస్ మైలేజ్. అంటే పాత్ర కోసం మనిషి ఎలా తయారయ్యాడో చూడండి. దానికి చూడు నిజంగా ఇప్పుడు ఒక కంపారిజన్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా RRRలో ఆ 6 ప్యాక్ బాడీ చూసి ఆ తాడిని ఇలా అనడం అందరు చూశారు. అంతకు ముందు వచ్చిన సినిమా అనుకుంటారు ఇది సినిమా రిలీజ్ చేస్తే, అరే ఈ సినిమాకి ఎంత చేంజ్ అయ్యాడు, ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, హీఈస్ ఏ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని చెప్పి ఆ పేరు వస్తుంది.
ఆ పేరు తేవడం కోసం వీళ్ళు ఈ ప్లాన్ వేసినట్టుగా నాకు అనిపించింది. బట్ ఎక్సలెంట్ చెప్పాలంటే. నిజంగా అది కనుక వర్కౌట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతాడు కాదా. ఇప్పుడు అద్నాన్ సమీ కూడా సింగర్ ఇంత ఉండేవాడు, సన్నబడేసరికి అరే భలే ఉన్నాడే అనిపించింది, చాలా అందంగా కనిపించాడు, మంచిగా ఉన్నాడు. చాలా మంది ఇంతే. ఈవెన్ కొంతమంది బొద్దుగా ఉండి సన్నగా మారిన వాళ్ళు ఎవరు బయట చూసుకుంటే కేటీఆర్ వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి ఇంతలా ఉండేవాడు కానీ మంచి హైట్. మొన్నటి వాళ్ళ స్కూల్లో ఏదో ఫంక్షన్ చేస్తే, ఐ మీన్ అలుమ్ని టైప్ గెట్ టుగెదర్ చేస్తే ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టారు, వాళ్ళే తయారు చేసినవేమో. అక్కడ మైక్ వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు చాలా నీట్గా ఇంగ్లీష్లో మంచి స్లాంగ్లో మాట్లాడేసరికి అందరూ అరే ఇంత బాగున్నాడు అబ్బాయి అనిపించాడు. అండ్ అలాగే ఉంటారు కొంతమంది లావు నుంచి సన్నబడ్డ తర్వాత. ఇప్పుడు మనం సునీల్ని చూసాము, ఇంతకుముందు ఎలా ఉన్నాడో తర్వాత 6 ప్యాక్ వేసుకొని ఎలా వచ్చాడో కూడా చూసాం. మళ్ళీ నార్మల్ అంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు ఆ దాంట్లో, సో నార్మల్కి మళ్ళీ వచ్చేసాడు. చాలామంది యాక్సెప్ట్ చేయలే, కానీ కొంతమందికి అది కుదిరింది, యాక్సెప్ట్ అయ్యారు. నిజంగా చాలామందికి ఇప్పుడు 6 ప్యాక్లు వచ్చి రాలా తెలుసా, చాలామందికి. ఒకరిద్దరని కూడా అనుకోలేము. అఖిలు, మొన్న విజయ్ దేవరకొండ, అంతకుముందు వినయ్ విజయ్ రామాలో ఆయన రామ్ చరణ్, షెట్టి ఇప్పారంటే చాలా ఫ్లాప్ అయ్యి. వరుడు ఎక్కడికి వెళ్తాం, ఇంకా ముందు కల్చర్ తెచ్చింది వరుడేగా, అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. సో అట్లా ఈ మధ్య కొన్ని ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి. రామ్కి కూడా ఏదో సినిమా రెడ్ ఏదో 6 ప్యాక్ చూపిస్తే ఒప్పుకోవాలా. మాకెందుకు అయ్యో సందీప్ కిషన్ కూడా మొన్న మైకెల్ సమ్ అరౌండ్ దాంట్లో 6 ప్యాక్ ఒప్పుకోవాలా. అంటే అది అంతే, కొంతమందికి వస్తుంది కొంతమందికి అబ్బట్లా. కానీ ఎన్టీఆర్కి మాత్రం ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా హెల్ప్ అయింది. అంతకుముందు ఎన్టీఆర్ వేరు, ఇప్పుడున్న ఎన్టీఆర్ వేరు. సో సింహాద్రి సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే నాకు తెలిసి ఇప్పుడు అరే ఈ భూమి కన్నా మనం చూసింది అని మళ్ళీ అనిపిస్తుంది. అంకిత కదా అమ్మాయి, ఇంకో పేరు అంకితనే. ఆ పిల్ల ఇప్పుడు ఎక్కడుందో ఏమేలేదు, లాహిర్ 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 సినిమాతో వచ్చింది ఫస్ట్ యాక్చువల్లీ. సరే ఆ అమ్మాయి సంగతి వదిలేసి తను తెలియదు. ఇంకా మిగతా వేగరు నాజర్ చాలా మంది ఉన్నారు దీంట్లో, మంచి మంచి ఆర్టిస్టులు. వాళ్ళందరూ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరినీ చూడొచ్చు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రిలీజ్ అనేవి ఒక మంచి ట్రెండ్ అని అనుకోవచ్చు. సినిమాలో మనం చాలా సినిమాలు అనుకుంటాం థియేటర్లో వేస్తే ఇంకొకసారి చూడాలనిపిస్తుంది అని. సో ఇలాంటప్పుడు ఆ ఆశ కూడా తీరిపోతూ ఉంటుంది. ఏమంటారు? అదంతే. లైక్ యూనో ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూసేది వెళ్ళి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే దానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఆ సినిమానే మళ్ళీ వేరు 4K రిజల్యూషన్లో వేస్తున్నారు. సో అప్పట్లో మనం మహేష్ బాబు పోకిరి ఒక్కడు 4K రిజల్యూషన్లో చూసినప్పుడు అరే ఇలా కూడా ఉందా బాగుందా అనిపించింది. సో ఆ టైం సినిమాలన్నీ ఇప్పుడు మళ్ళీ 4K రిజల్యూషన్లో చూసేసరికి వీళ్ళకి కొంచెం కొత్త ఉత్సాహం వస్తుంది. ఈవెన్ ఆరెంజ్ కూడా అలాగే 4K రిజల్యూషన్, ఖుషి కూడా అలాగే 4K రిజల్యూషన్ తీస్తారు. కాకపోతే ఇందులో ఎన్టీఆర్ బర్త్డే 20th అయితే 17th ఫ్రైడే కదా చేయాలి సినిమాలు రిలీజ్. సో 17th చేస్తూ విశ్వక్సేన్ దీనికి గెస్ట్ గా వస్తున్నారు అంటున్నారు కదా. అవును, విశ్వక్సేన్ దీనికి గెస్ట్. ఇంతకు ముందు ఆయన సినిమాకి ఎక్కడైతే ఎన్టీఆర్ వచ్చాడో ఇప్పుడు ఈయన సినిమాకి ఆయన గెస్ట్ గా వస్తున్నాడు. వీళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటున్నట్లుగా బాగుంది కదా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్. విశ్వక్సేన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అవునవును, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నిజంగా మంచిగా ఉంది. ఆయన ఈయనకే కాదు అటు బాలకృష్ణ కూడా ఫ్రెండ్ అయ్యాడు ఆయన. థ్యాంక్ యూ సో